శాంతి. బాబా ఈరోజుటి మురళిలో ఏ పని చేస్తూ ఉన్నా కూడా నా స్మృతిలో ఉండండి, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉండి చేయండి అన్నారు. మనం కర్మాతీత స్థితిని పొందాలి అంటే మన కర్మేంద్రియాలన్నింటినీ కూడా మన వశపరుచుకోవాలి, సంపూర్ణ నిర్వికారిగా చెయ్యాలి, ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడా నిర్వికారిగా చెయ్యాలి అన్నారు. ఎప్పుడైతే మన మొత్తం ఇంద్రియాలు అంగములన్నీ కూడా శీతలంగా అవుతాయో, నిర్వికారిగా అవుతాయో, అప్పుడు మనం కర్మాతీత స్థితికి చేరుకోగలుగుతాము అన్నారు. ఇది 25 జూన్ మురళి. మీటే బచ్చే పక్కా పక్కా నిశ్చయ కరో కి హమ్ ఆత్మ హై. మధురమైన పిల్లలు, గట్టిగా నిశ్చయం చేసుకోండి, నేను ఆత్మను. ఆత్మ సమజ్కర్ హర్ కామ్ షురూ కరో. ఆత్మగా భావించే ప్రతి కార్యం మొదలు పెట్టండి. తో బాప్ యాద్ ఆయేగా, అప్పుడు బాబా గుర్తొస్తారు. పాప్ నహీ హోగా, పాపం జరగదు. మధురమైన పిల్లలు పక్కా అంటే గట్టిగా పూర్తిగా నిశ్చయం చేసుకోండి, మేము ఆత్మలం. ఆత్మగా భావించి ప్రతి కర్మ చేయండి, అప్పుడు బాబా గుర్తొస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తే పరమాత్మ తండ్రి ఆటోమేటిక్గా గుర్తొస్తారు. పాపం జరగదు మన ద్వారా. ప్రశ్న, कर्मातीत स्थिति को प्राप्त करने के लिए कौन सी मेहनत हर एक को करनी है? కర్మాతీత స్థితిని పొందటానికి ఎటువంటి శ్రమ ప్రతి ఒక్కరూ చేయాలి? कर्मातीत स्थिति के समीपता की निशानी क्या है? కర్మాతీత స్థితికి మీరు సమీపంగా ఉన్నారని చెప్పడానికి గుర్తులేమిటి? రెండు ప్రశ్నలు బాబా అడుగుతున్నారు. ఒకటేమో ఎలాంటి శ్రమ చేయాలి కర్మాతీతంగా అవ్వడానికి, రెండోది ఆ స్థితికి చేరుకున్న వాళ్ళకి గుర్తులేమిటి? జవాబు, कर्मातीत बनने के लिए याद के बल से अपनी कर्मेंद्रियों को वश में करने की मेहनत करो. కర్మాతీతంగా అవ్వడానికి స్మృతి యొక్క శక్తితో మీ కర్మేంద్రియాలను వశం చేసుకునే శ్రమ చేయండి. అభ్యాస్ కరో, मैं निराकार आत्मा निराकार बाप की संतान हूँ. అభ్యాసం చేయండి, నేను నిరాకారి ఆత్మను, నిరాకారుడైన తండ్రి యొక్క సంతానాన్ని. సబ్ కర్మేంద్రియ నిర్వికారి బన్ జాయ్, యహ్ హై జబర్దస్త్ మెహనత్. అన్ని కర్మేంద్రియాలు నిర్వికారిగా అవ్వాలి. ఇది చాలా జబర్దస్త్ శ్రమతో కూడుకున్న విషయమే. అంత సహజమని బాబా చెప్పట్లేదు. ఇది జబర్దస్త్ శ్రమ ఉంది ఇందులో, అంటే ఖచ్చితమైన శ్రమ ఉంది ఇందులో. జిత్నా కర్మాతీత అవస్థాకే సమీప్ ఆతే జాయేంగే ఉतना अंग अंग शीतल सुगंधित होते जाएंगे. ఎంతగా మీరు కర్మాతీత స్థితికి సమీపంగా అవుతూ ఉంటారో అంతగా అంగ అంగము శీతలంగా సుగంధితముగా అవుతూ ఉంటుంది. ఉన్సే వికారీ బాస్ నికల్ జాయేగి, వాటి నుండి వికారీ దుర్గంధం అంతా తొలగిపోతూ ఉంటుంది. అతీంద్రియ సుఖ అనుభవ హోతా హోగా, అతీంద్రియ సుఖం యొక్క అనుభవం అవుతూ ఉంటుంది. కర్మాతీతంగా అవ్వటానికి బాబా స్మృతి యొక్క శక్తితో ఇంద్రియాలన్నిటినీ వశం చేసుకోవాలి. ఇప్పుడు ఇంద్రియాలను వశం చేసుకోవడం చాలా పెద్ద టాస్కే, అంత ఈజీ విషయం ఏమీ కాదు. కానీ దానికి ఆధారం ఏంటి? బాబా స్మృతి. బాబానైతే జ్ఞాపకం చేయడం మన చేతిలో ఉంది కదా. బాబా స్మృతి యొక్క శక్తినైతే మనం పెంచుకోవచ్చు కదా. ఎంతెంత ఆ శక్తి పెరుగుతుందో అంతగా ఇంద్రియాలన్నీ మన వశం అవుతూ ఉంటాయి. ప్రత్యేకంగా ఇంద్రియాలను వశం చేసుకునేటువంటి శ్రమ అంటూ డైరెక్ట్గా చేయడం కాదు. బాబా ఇక్కడ యుక్తి చెప్తున్నారు. మీరు నా స్మృతిలో ఉండండి, నా శక్తితో పనిచేయండి, అప్పుడు ఇంద్రియాలన్నీ మీ వశమై ఉంటాయి. నేను ఆత్మను, పరమాత్మ తండ్రి యొక్క సంతానాన్ని అని భావించండి. ఇలా అభ్యాసం చేస్తే కర్మేంద్రియాలన్నీ నిర్వికారిగా అవుతాయి. ఎంతెంత మీరు కర్మాతీత స్థితికి సమీపం అవుతూ ఉంటారో
అంతగా మీ అణువణువు మొత్తం శరీరంలో ఉన్న అంగాలన్నీ కూడా శీతలంగా అవుతాయి. ఏ అంగం ద్వారా ఎలాంటి చంచలత్వం ఉండదు. ఇంకా ఏ రకమైనటువంటి శ్రీమతానికి విరుద్ధమైన కర్మ జరగదు. ఇంద్రియాలకి వశమైపోయి ఆత్మ మాయతో ఓడిపోదు. ఇంకా ప్రతి ఇంద్రియం నుండి సుగంధం వస్తుంది అంటున్నారు. అంటే జ్ఞానం యొక్క సుగంధం, జ్ఞానం యొక్క ధారణ ప్రతి ఇంద్రియంలో కనబడుతుంది. ప్రతి ఇంద్రియానికి బాబా ఏ రకమైన శ్రీమతం ఇచ్చారో, ఎలాంటి అలంకరణ చేసుకోమన్నారో అదే కనబడుతుంది. ఇంకా వికారి దుర్గంధం తొలగిపోతుంది. ఓం శాంతి. शिव भगवान वाच। शिव भगवान वाचा। ये तो बच्चों को नहीं बताना है कि किसके प्रति। శివ భగవాను వాచ ఎవరి కోసము అనేది ప్రత్యేకంగా పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు కదా. పిల్లలకి తెలుసు శివబాబా జ్ఞాన సాగరుడు, మనుష్య సృష్టికి బీజ రూపుడు. మరి తప్పనిసరిగా వారు ఆత్మలతోనే మాట్లాడతారు. పిల్లలందరికీ శివబాబా నాకు చదివిస్తున్నారనే విషయం తెలుసు. బాబా అన్న పదం అర్థం చేసుకోవడంతో పరమాత్ముడే నాకు తండ్రి, పరమాత్మున్నే నేను బాబా అంటున్నాను అనేది స్పష్టమవుతుంది. ఇక్కడ మనుష్య మాతృలు ఆ పరమాత్ముని ఫాదర్ అంటారు, తండ్రి అంటారు, గాడ్ ఫాదర్ అంటారు. బాబా పరంధామంలో ఉంటారు. మొట్టమొదట ఈ విషయాన్ని పక్కా చేయించాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి, అంటే పూర్తిగా ఉండాలి. బాబా ఏది వినిపిస్తున్నారో అదే ఆత్మ ధారణ చేయాలి. పరమాత్మునిలో ఏ జ్ఞానమైతే ఉందో అదే ఆత్మ లోపలికి రావాలి. అదే మన నోటి ద్వారా వర్ణన చెయ్యాలి. ఏదైతే చదువుకుంటున్నారో అది ఆత్మనే చదువుకుంటుంది. ఆత్మ వెళ్ళిపోయింది అంటే చదువు మొదలైనవేవి కూడా ఇంకా తెలియవు, ఆత్మకేమీ అర్థం కావు. ఇంకా ఆత్మ శరీరంలో ఇంద్రియాల కాంటాక్ట్లో ఉన్నప్పుడే చదువుకుంటుంది. ఆత్మనే సంస్కారాలను తీసుకెళ్తుంది, వెళ్ళి ఇంకొక శరీరంలో కూర్చుంటుంది. మరి మొట్టమొదట స్వయాన్ని పక్కా ఆత్మగా భావించాలి. నేను ఆత్మను అనేది బాగా దృఢంగా క్లియర్గా మనసులో ఉండాలి. దేహ అభిమానాన్ని ఇప్పుడు వదిలిపెట్టాలి. ఆత్మనే వింటుంది, ఆత్మనే ధారణ చేస్తుంది. ఆత్మ ఒకవేళ శరీరంలో లేకపోతే ఈ శరీరం అసలు చిన్న కదలిక కూడా చేయడానికి వీలు ఉండదు. శరీరం 1 ఇంచు కూడా కదలదు ఆత్మ లేకపోతే. ఇప్పుడు పిల్లలు మీరు పక్కా నిశ్చయం చేసుకోవాలి, పరమాత్ముడే ఆత్మలైన మాకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు అని. మనం ఆత్మలం పరమాత్మ ద్వారా అంటే వింటున్నాం ఈ జ్ఞానాన్ని. శరీరాన్ని ధరించి ఈ జ్ఞానాన్ని వింటున్నాం. పరమాత్ముడు కూడా ఒక శరీరం ద్వారానే వినిపిస్తూ ఉన్నారు. కానీ పిల్లలు ఈ విషయాన్ని గడియ మరిచిపోతూ ఉంటారు, దేహాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఇది కూడా తెలుసుకోవాలి, మంచి చెడు సంస్కారాలన్నీ ఆత్మలోనే ఉంటాయి. మద్యం సేవించడం, చీచీగా తయారవ్వటం, చీచీ మాటలు మాట్లాడటం, ఇవన్నీ ఆత్మ ఇంద్రియాల ఆధారంతో చేస్తుంది. ఆత్మని ఈ ఆర్గన్స్ ద్వారా పాత్ర వహిస్తుంది. మొట్టమొదట తప్పనిసరిగా ఆత్మ అభిమానిగా కావాలి. తండ్రి ఆత్మలకే చదివిస్తూ ఉన్నారు. ఆత్మనే ఈ జ్ఞానాన్ని తీసుకొని తన తోడు ఇంటికి వెళ్తుంది. కానీ పరంధామం ఇంటిలో ఈ జ్ఞానం యొక్క సంస్కారాలు ఏమీ ఇమర్జ్ అవ్వవు. ఎలాగైతే పరమాత్మ జ్ఞాన సహితంగా ఉంటారు, అలాగే ఆత్మలకు కూడా ఈ జ్ఞానం తోడుగానే వెళ్తుంది. ఆత్మకు కూడా జ్ఞానం తోడే ఉంటుంది. అంటే ఏదైతే మన లోపల నింపుకుంటామో అది మన తోడుగానే వచ్చేస్తుంది. जैसे वहाँ परमात्मा ज्ञान सहित रहते हैं, वैसे तुम आत्माएं फिर ये नॉलेज साथ में ले जाएंगी. ఎలాగైతే పరమాత్ముడు జ్ఞాన సహితంగానే ఉంటారు అక్కడ పరంధామంలో కూడా, అలాగే మీరు ఆత్మలు కూడా
పాత్ర వహించడానికి వచ్చినప్పుడు ఈ జ్ఞానం మీ తోడే ఉంటుంది. అంటే జ్ఞానం సంస్కారం రూపంలో తోడుగా ఉంటుంది. నేను మీ అందరినీ జ్ఞాన సహితంగా తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఆత్మలలో పాత్ర ఉంది. ఆత్మ అయితే పాత్ర వహించడానికి రావాల్సి వస్తుంది కదా. మీ పాత్ర కొత్త ప్రపంచం యొక్క ప్రాలబ్ధాన్ని పొందడం. అయితే జ్ఞానము మురళి మీ విషయాలన్నీ మర్చిపోతారు. కానీ జ్ఞానం ద్వారా ఏదైతే మన గుణాలలో ధారణ జరిగిందో ఆ సంస్కారాలు ప్రేమగా ఉండడము, ఆత్మిక దృష్టితో చూడటము, పవిత్రమైన స్థితిలో ఉండటం, నిర్వికారిగా ఉండడం, సర్వగుణ సంపన్నంగా ఉండటం, ఇవన్నీ మనల సంస్కారాల్లో కనబడతాయి. మంచి రీతిగా ఇక్కడే మనం వాటిని ధారణ చేయాలి. మొట్టమొదటైతే అందరూ స్వయాన్ని నేను ఆత్మను, ఈ విషయం గట్టిగా పక్కా చేసుకోవాలి. కానీ చాలామంది పిల్లలు ఈ విషయాన్నే మర్చిపోతున్నారు. अपने साथ बहुत बहुत मेहनत करनी है. మీతో మీరు చాలా చాలా శ్రమ చెయ్యాలి. విశ్వానికి యజమానిగా కావాలి అంటే ఏ శ్రమ చేయకుండానే ఎలా అవుతారు? గడియ గడియ ఈ పాయింట్ని పిల్లలు గుర్తు చేసుకోవాలి. కానీ ప్రజెంట్ మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతున్నారనడానికి కూడా బాబా రీజన్ చెప్తున్నారు. ఇది కొత్త జ్ఞానం. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావించి దేహ అభిమానం పూర్తిగా మర్చిపోతారో అప్పుడు మన ద్వారా ఎలాంటి పాపము జరగదు. కానీ ఉల్టా స్వయాన్ని ఆత్మగా మరిచిపోయి దేహ అభిమానంలోకి వచ్చారు అంటే ప్రతి కర్మ పాప కర్మగానే మారుతూ ఉంటుంది. ఆత్మాభిమానిగా అవుతే ఎలాంటి పాపాలు జరగవు, పాపాలు తొలగిపోతాయి ఆత్మాభిమానిగా అవుతే. మరి అర్ధకల్పంగా మనం ద్వాపర కలియుగాల నుండి పాపాలు చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఆత్మాభిమాని స్థితి ప్రాక్టీస్ చేయడంతో నెక్స్ట్ అర్ధకల్పం అసలు మన ద్వారా ఏ పాపం జరగదు. మరి ఇది నిశ్చయం చేసుకోవాలి. మేము ఆత్మలం చదువుకుంటూ ఉన్నాం, మేము దేహం కాదు. ఇంతకుముందైతే దైహిక మనుష్యుల మతం లభించేది, ఇప్పుడు తండ్రి శ్రీమతం నిస్తూ ఉన్నారు. ఇది కొత్త ప్రపంచం కోసం పూర్తిగా కొత్త జ్ఞానం. మీరందరూ కొత్తగా అయిపోతారు. ఇందులో కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏమీ లేదు. అనేక సార్లు మీరు పాత నుండి కొత్తగా, కొత్త నుండి పాతగా అవుతూ వచ్చారు. అందుకే మంచి రీతిగా పురుషార్థం చేయాలి. ప్రతి ఆత్మ కర్మేంద్రియాలతోనే కర్మలు చేస్తూ ఉంటుంది. ఆఫీస్ మొదలైన వాటికి వెళ్ళినప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి కర్మేంద్రియాలతో పనిచేస్తూ ఉండండి. అప్పుడు మీకు ఈ జ్ఞానాన్ని నేర్పించినటువంటి తండ్రి గుర్తొస్తారు. అలా నిమిత్త భావంతో కర్మలు చేయడం, సాక్షి స్థితిలో ఉండి చేయటం, ఇంద్రియాలకి యజమానిగా చేయడం, స్వరాజ్ అధికారిగా అయిపోయి శరీరాన్ని ఉపయోగించడం, ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇది నేర్పించిన తండ్రి శివబాబా గుర్తొస్తారు. ఆత్మే తండ్రిని జ్ఞాపకం చేస్తుంది. ఇంతకుముందు భగవంతుని జ్ఞాపకం చేస్తున్నాను అని అనేవారమే. ఇప్పుడు మాటిమాటికి భగవంతుడు అనం మనం. ఇప్పుడు మనం బాబాని జ్ఞాపకం చేస్తున్నాను అంటాం. ఎందుకంటే బాబా, ఆ భగవంతుడు నాకు తండ్రి అనేది అర్థమైంది. కానీ స్వయాన్ని సాకారంగా భావించి నిరాకారుణ్ణి జ్ఞాపకం చేసేవారు భక్తి మార్గంలో. స్వయాన్ని నిరాకారిగా భావించి నిరాకారుణ్ణి జ్ఞాపకం చేయడం ఇది ఎవరికీ తెలియదు. ఇప్పుడు శివబాబా మనకు చెప్పారు, పిల్లలు మీరు కూడా ఆత్మలే. మీ ఆత్మకు ఈ శరీరం అనేది ఒక పాత్ర వహించే సాధనంగా లభించింది తప్ప వాస్తవంగా మీరు కూడా నిరాకారియే అని బాబా ఇక్కడ జ్ఞానం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ముందు బాబాని జ్ఞాపకం చేసే సమయంలో మనము నేను నిరాకారి ఆత్మను, నేను అశరీరి ఆత్మను, నేను ఈ శరీరాన్ని కాను, నేను ఒక చైతన్య శక్తి ఆత్మను అని భావించి నిరాకారి తండ్రిని జ్ఞాపకం చేస్తాం. భక్తి మార్గంలో అలా చేయలేదు. భక్తి మార్గంలో స్వయాన్ని దేహంగా భావించుకున్నాం. ఇప్పుడు మీకు నిరాకారి తండ్రి పరిచయం లభించింది. ఇవి
చాలా విచార సాగరమంతన చేయాల్సిన విషయాలు. భలే కొందరు పిల్లలు రాస్తూ ఉంటారు, నేను 2 గంటలు బాబా స్మృతిలో ఉంటున్నాను అని. కొందరు అంటారు, నేనైతే నిరంతరం సదా శివబాబా స్మృతిలోనే ఉంటున్నాను అంటారు. కానీ సదా స్మృతిలో ఎవ్వరూ ఉండలేరు అంటున్నారు. ఒకవేళ స్మృతిలో నిజంగా నిరంతరం ఉంటున్నారు అంటే ముందుగానే మీరు కర్మాతీత స్థితిని పొందుతారు. కానీ అలా నిరంతరం ఎవరు జ్ఞాపకం చేయలేరు. కర్మాతీత స్థితి అనేది చాలా జబర్దస్త్ శ్రమతో కూడుకున్నటువంటి విషయం. ఇందులో వికారీ కర్మేంద్రియాలన్నీ వశమైపోతాయి. కర్మాతీత స్థితిలో సత్యుగంలో అన్ని కర్మేంద్రియాలు నిర్వికారిగా అవుతాయి. అంగము సుగంధితంగా అవుతుంది. ఎలాంటి చెడు దుర్గంధం అనేది రాదు. ఇక్కడైతే ఇంద్రియాల ద్వారా మొత్తం దుర్గంధమే. సత్యుగంలో అయితే చాలా మహిమ ఉంటుంది. సత్యుగానికి ఇప్పటికీ చూడండి ఎన్ని రకాలుగా మహిమ చేస్తూ ఉంటారు. దానిని హెవెన్, కొత్త ప్రపంచం, వైకుంఠం అంటారు. అక్కడి ఫీచర్స్, కిరీటాలు, సింహాసనాలు అసలు ఇక్కడ ఎవరు అలాంటివి తయారే చెయ్యలేరు అంటున్నారు. భలే మీరు చూసి వస్తారు సాక్షాత్కారంలో, కానీ మీరు ఎంత చెప్పినా అటువంటి ఆర్ట్ కళ ఉన్నటువంటి వాళ్ళు అలా తయారు చేయగలిగే వాళ్ళే లేరు ఇక్కడ అంటున్నారు. అక్కడైతే న్యాచురల్గా అందం ఉంటుంది. ఇప్పుడు మీరు పిల్లలు బాబా స్మృతితో పావనంగా అవుతూ ఉన్నారు. స్మృతి యాత్ర చాలా చాలా ముఖ్యమైనది. చాలా ఎక్కువ అటెన్షన్ ఇవ్వాల్సింది స్మృతి యాత్ర పైనే. ఇందులో శ్రమ ఉంది, శ్రమ చెయ్యాలి. శ్రమ ఉంది అని వదిలిపెట్టడం కాదు, ఈ శ్రమ చెయ్యాలి. స్మృతిలో ఉంటూ ఉంటూ కర్మాతీత స్థితిని పొందుతాం. అప్పుడు అన్ని కర్మేంద్రియాలు శీతలమైపోతాయి. అంగం చాలా సుగంధితంగా అవుతుంది, దుర్గంధమే ఉండదు. ఇప్పుడైతే అన్ని కర్మేంద్రియాల నుండి దుర్గంధమే. చూడండి, నోరు తెరిచి మీరు స్మెల్ చూడలేరు. ఏ ఇంద్రియంలోని కూడా అలా సువాసన ఏది చూసినా కూడా దుర్గంధమే ఇప్పుడున్నటువంటి అన్ని కర్మేంద్రియాల ద్వారా. కానీ మీరు ఎంతెంత బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటారో అంతంతగా మీ ఇంద్రియాలన్నీ సుగంధితంగా అవుతూ ఉంటాయి. ప్రాక్టికల్గా బ్రహ్మ బాబా అవ్యక్తం అయినప్పుడు బాబా కర్మాతీత స్థితిని పొంది అవ్యక్తమయ్యారు. అందుకే బాబా యొక్క పార్థివ దేహాన్ని 3 రోజులు ఏ రకమైనటువంటి ఐస్ పెట్టకుండా అలా ఉంచారు. ఎంత బాగా బాబా యొక్క దేహం అలా ఉండిపోయిందంటే అసలు అది స్టిఫ్నెస్ కూడా రాలేదంట. మొత్తం ఇంద్రియాలు ఎక్కడికక్కడ గట్టి పడిపోతాయి కదా, అలా కూడా జరగలేదు బ్రహ్మ బాబా శరీరం. ఎందుకంటే ఇంద్రియాలన్నీ శీతలమైపోయాయి. అణువణువు నుండి సుగంధమే వస్తుంది తప్ప అసలు దుర్గంధం లేదు. ప్రాక్టికల్ ప్రూఫ్ అది. బ్రహ్మ బాబా యొక్క అంతిమ స్థితి అలా ఉంది కాబట్టి బాబా యొక్క శరీరము అలా ఫ్లెక్సిబుల్గా ఉండిపోయింది. కొంచెం కూడా అలా స్టిఫ్నెస్తో ఉండిపోకుండా చాలా బాగా. బాబా అంటారు, ఇంద్రియాలను జయించినటువంటి స్థితికి గుర్తు అది. మీ ఆత్మ ఇప్పుడు పవిత్రంగా అవుతుంది. శరీరం అయితే పవిత్రం అవ్వదు కదా. ఈ శరీరం ఎందుకు పనికిరాదు. మీకోసం కొత్త శరీరమే లభిస్తుంది. మీ కొత్త శరీరంలో అంగం సుగంధితంగా ఉంటుంది. ఈ మహిమ దేవతలది. పిల్లలైన మీకు ఎంత సంతోషం కలగాలి. తండ్రే స్వయంగా వచ్చారు. సంతోషపు పాదరసం ఎక్కిపోవాలి. స్వయంగా నా కోసం నా తండ్రే వచ్చారు అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేయండి, మీ వికర్మలు వినాశనం అవుతాయి. గీతలోని పదాలు ఎంత క్లియర్గా ఉన్నాయి. బాబా చెప్పేశారు, నా భక్తులు ఎవరైతే ఉన్నారో, గీతా పఠనం చేసేటువంటి వారు, శ్రీకృష్ణుని యొక్క పూజారీలు, అలాంటి వారికి నా జ్ఞానం వినిపించండి. దేవతల పూజారీలకు వినిపించండి. మనుషులైతే శివుని పూజ చేస్తూ ఉన్నారు, కానీ ఇంకొక వైపు సర్వవ్యాపి అనేస్తున్నారు.
గ్లాని చేయడంతో మరి భగవంతుని యొక్క మహిమనంతా మంటగలిపినట్టుగా అయిపోతుంది కదా. అందుకే బాబా అన్నారు, మీరు వెళ్ళి వారికి కరెక్ట్గా నా పరిచయాన్ని ఇవ్వండి. ఒకవైపు భగవంతుడిని సర్వవ్యాపి అని నిందిస్తూనే మళ్ళీ ప్రత్యేకంగా రోజు మందిరాలకు కూడా వెళ్తూ ఉంటారు. శివుని మందిరానికి ఎంతో మంది వెళ్తూ ఉంటారు. చాలా ఎత్తైనటువంటి మెట్లను ఎక్కి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే శివాలయాలన్నీ కూడా కొండల పైన ఎత్తైనటువంటి ప్రదేశాల్లో తయారు చేశారు. శివబాబా వచ్చి మనల్ని మెట్లు ఎక్కిస్తూ ఉన్నారు కదా. అందుకే వారి పేరు కూడా చాలా ఉన్నతమైనది, వారు నివసించేటువంటి స్థానం కూడా ఉన్నతమైనది. అందుకే ఎక్కువగా ఏవైతే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయో ఆ తీర్థయాత్రలతో కూడినటువంటి ప్రదేశాలు ఎత్తైనటువంటి కొండ ప్రాంతాలలో కొంచెం ఎత్తుగానే తయారు చేశారు. ఎవరైనా వెళ్ళాలి అంటే తప్పనిసరిగా మెట్లు ఎక్కాల్సి వస్తుంది. బాబా అయితే ఇప్పుడు మనల్ని చాలా ఉన్నతంగా తయారు చేస్తూ ఉన్నారు. మనం ఎంత ఉన్నతంగా అవుతున్నాం. బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్ ఇవన్నీ కూడా చాలా ఎత్తైన ప్రాంతాల్లో తయారైనటువంటి శివాలయాలు. ఉన్నతంగా ఎక్కిస్తున్నారు కదా బాబా. అందుకే వారి మందిరాలు కూడా ఉన్నతంగానే తయారు చేశారు. ఇక్కడ గురు శిఖర్ యొక్క మందిరము ఎంత ఎత్తైన పర్వతం పైన ఉంది, చాలా ఎత్తుగా. ఇంకా అదే మౌంట్ యొక్క పీక్ గురు శిఖర్ అనేది. మరి ఉన్నతమైన తండ్రి స్వయంగా ఇక్కడ కూర్చొని చదివిస్తూ ఉన్నారు. ప్రపంచంలో అయితే ఎవరికీ తెలియదు శివబాబా స్వయంగా వచ్చి చదివిస్తున్నారని. వారిని సర్వవ్యాపి అని అనేశారు. ఇప్పుడు మీ ముందు మీ లక్ష్యం, ఉద్దేశం ఉన్నాయి. కేవలం తండ్రి ఎవరు, వారు ఎప్పుడు వస్తారు, ఈ విషయాన్ని మీరు అందరికీ అర్థం చేయించండి. బాబా తప్ప ఇంకెవరు చెప్పగలుగుతారు ఇలా లక్ష్యం, ఉద్దేశం గురించి? ఈ తండ్రి పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. మీరు సత్యనారాయణ కథను వింటున్నారు. ఏవైతే గతంలో విన్న కథలు ఉన్నాయో అవేవి కూడా సత్యనారాయణుడిగా తయారు చెయ్యవు. అసలు అందులో సత్యనారాయణ కథ యాక్చువల్గా లేదు. ఆ కథలన్నీ ఎలాంటివి అంటే, ఆ కథ వినడం వలన లాభం పొందిన వ్యక్తి, కథ వినకపోవడం ద్వారా నష్టపోయిన వ్యక్తి గురించి స్టోరీస్ అవి. అంతే తప్ప అసలు కథ ఏమిటి అనేది అక్కడ చెప్పలేదు. ఇప్పుడు బాబా మనకి వినిపిస్తున్నారు. దేన్నైతే కథ అంటారో అది గతంలో ఒకసారి నిజంగా ప్రత్యక్షంగా జరిగి ఉంటుంది అని అంటున్నారు. అయితే ఇప్పుడు సత్యనారాయణ కథ అని చెప్తున్నారంటే నిజంగా నరు నుండి నారాయణుడిగా అయ్యే ప్రయత్నము, పురుషార్థం చేసి ఉన్నారు, అలాంటి శిక్షణ తీసుకొని ఉన్నారు అని అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నతోన్నతమైన తండ్రి చాలా గొప్ప కథను వినిపిస్తున్నారు. ఈ కథ మిమ్మల్ని చాలా ఉన్నతంగా తయారు చేసేటువంటిది. ఇది సదా గుర్తుంచుకోవాలి, అనేకులకు వినిపించాలి. కథ వినిపించటానికి మీరు ప్రదర్శిని, మ్యూజియం ఇటువంటివి ఎన్నో సాధనాలని ఉపయోగించుకుంటారు. అంటే మ్యూజియం తెరుస్తారు ఎందుకు? ఈ కథను అర్థం చేయించడానికి. 5000 సంవత్సరాల పూర్వము భారతదేశం స్వర్గంగా ఉండేది. అందులో దేవతల రాజ్యం జరిగేది. ఇది సత్యమైనటువంటి కథ. ఇంకెవరికి కూడా ఈ కథ చెప్పడం రాదు. మిగతా అన్ని కథలు చెప్పడం వచ్చు మనుషులకి. విషయాలు గడిచిపోయిన వాటి గురించి, చూసిన వాటి గురించి అందరూ కథలు చెప్తారు. కానీ అసలు ఇక్కడ భగవంతుడు వినిపిస్తున్నటువంటి కథ, మనుషులను దేవతలుగా తయారు చేసే కథ, దీని గురించి ఎవరికీ తెలియదు. ఇది నిజమైన కథ. చైతన్యమైన వృక్షపతి తండ్రి స్వయంగా అర్థం చేయిస్తున్న కథ. దీంతో మీరు దేవతగా అవుతారు. ఇందులో పవిత్రత ముఖ్యమైనది. పవిత్రంగా ఉండకపోతే ధారణ కూడా జరగదు. పులి పాలు బంగారు పాత్రలోనే నిలుస్తాయి అంటారు కదా. అలాగే బుద్ధి శుద్ధంగా ఉంటేనే ధారణ జరుగుతుంది. ఈ చెవులు పాత్రగా అవుతాయి. అంటే మీ చెవుల్లో విన్నటువంటి జ్ఞానం నిలవాలి అన్న మీ చెవులు, మీ పాత్ర శుద్ధంగా ఉండాలి. క్లీన్గా లేనటువంటి ఒక వెజల్లో మనం పాలు కాచామనుకోండి, విరిగిపోతాయి కదా. సేమ్ అలాగే ఒకవేళ ఇంత పవిత్రమైనటువంటి జ్ఞానం కూడా
అశుద్ధమైనటువంటి చెవుల్లో పడింది అంటే ధారణ జరగదు. అందుకే అలా అంటారు. చాలా అటెన్షన్గా వినాలి మరియు ధారణ చెయ్యాలి. కథ అయితే చాలా ఈజీ ఉంది. ఇదే గీతలో రాసి ఉంది. ఈ కథ గురించే గీత అంతా భగవంతుడు వినిపించారు. ఈ కథలను వినిపించి కొందరు సంపాదించుకుంటూ ఉంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఆ కథ చెప్పేటువంటి వాళ్ళని పిలుస్తారు. వాళ్ళకి పెద్ద మొత్తంలో దక్షిణ ఇచ్చుకుంటారు. మరి అలా కథలు చెప్పి వారు సంపాదన చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇది కూడా మీ యొక్క సంపాదనే. 2 రకాల సంపాదన నడుస్తూ ఉంటుంది. 2 వ్యాపారాలే. చదివిస్తూ ఉన్నారు బాబా. బాబా ఏం చెప్తున్నారు? మన్మనాభవ, పవిత్రంగా అవ్వండి. ఇలా ఇంకెవరు చెప్పలేరు. ఎవరు మన్మనాభవగా ఉండరు. ఏ మనుష్య మాత్రులు కూడా పవిత్రంగా ఉండరు. ఎందుకంటే భ్రష్టాచారంతో జన్మ తీసుకుంటున్నారు. రావణ రాజ్యం ఈ కలియుగం అంతిమం వరకు నడిచేదే ఉంది. ఇందులో ముఖ్యమైనది మీరు పావనంగా తయారవ్వడం. పావనమైన వారు అని దేవతల్ని అంటారు, అంతేకాని మనుషులని అన్నారు. దేవతలైతే శరీరము పవిత్రమే, ఆత్మ పవిత్రమే. 2 రకాలుగా వారు పవిత్రంగా ఉంటారు. మనుషులైతే అసలు పవిత్రంగా లేరు. సన్యాసులు కూడా మనుష్యులే. వారిది నివృత్తి మార్గం యొక్క ధర్మం. బాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు మీరు పవిత్రంగా అవుతారు. భారతదేశంలో పవిత్రమైన ప్రవృత్తి మార్గం యొక్క రాజ్యం నడిచేది దేవతలు ఉన్నప్పుడు. అది కూడా ప్రవృత్తి మార్గమే, కానీ పవిత్రమైన గృహస్థ ఆశ్రమంగా ఉండేది. నివృత్తి మార్గం వాళ్ళతో దేవతలకేమీ కనెక్షన్ లేదు. ఇక్కడైతే స్త్రీ పురుషులు ఇద్దరూ పవిత్రంగా ఉండాలి. 2 చక్రాలు సరిగ్గా నడవాలి కదా, లేకపోతే గొడవ జరుగుతుంది. పవిత్రత విషయంలోనే చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంకే సత్సంగంలో కూడా పవిత్రత విషయంలో గొడవలు జరగడం అనేది ఉండదు. ఇంకెక్కడ ఇలా విని ఉండరు. ఈ ఒక్కసారే బాబా వస్తారు. బాబా వచ్చి పవిత్రంగా ఉండమని ఆర్డినెన్స్ పాస్ చేస్తారు. అంతే. ఇంకా అప్పటి నుండి రియాక్షన్ మొదలవుతుంది మనుషుల్లో. ఎలా పవిత్రంగా ఉండడం సాధ్యం? అలా దూది నిప్పు కలిసి ఒకే చోట ఎలా ఉంటాయి? అసలు అది అసంభవం. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ బాబా అయితే స్ట్రిక్ట్గా చెప్తారు, ఏదేమైనా కామాన్ని జయించాలి. సాధు సన్యాసులు ఎవరు కూడా చెప్పలేకపోయారు, అది అసంభవం అనుకున్నారు. సాధు సన్యాసులు ఎప్పుడు కూడా అబలలపైన అత్యాచారాలు జరుగుతాయి, పవిత్రత విషయంలో గొడవలు జరుగుతాయని ఇలాంటి విషయాలు చెప్పరు. కానీ ఇక్కడైతే బాబాని అందరు పిల్లలు పిలుస్తూ ఉన్నారు, బాబా రక్షించండి, మమ్మల్ని కాపాడండి అంటున్నారు. బాబా కూడా అడుగుతారు, పిల్లలు మరి మీరు వికారిగా అయితే అవ్వట్లేదు కదా, మీరు పూర్తి నిర్వికారిగా ఉన్నారా? ఎందుకంటే కామం మహాశత్రు, ఎప్పుడు కామ వికారానికి మీరు వశం అవ్వకూడదు అని బాబా కూడా పిల్లల్ని అప్రమత్తం చేస్తారు. ఎందుకంటే కామం మహాశత్రువు కదా, పూర్తిగా పడిపోతారు. ఈ కామ వికారమే వర్త్ నాట్ ఏ పెనీగా తయారు చేసింది, అంటే పైసకు కొరవగాని వారిగా తయారు చేసింది. బాబా చెప్తున్నారు, 63 జన్మలు మీరు వేశ్యాలయంలో ఉంటూ వచ్చారు. ఇప్పుడు పావనంగా ఈ శివాలయానికి వెళ్ళాలి. ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉండండి, శివబాబాని జ్ఞాపకం చేయండి, అప్పుడు శివాలయం స్వర్గానికి వెళ్తారు. అయినా కూడా వికారాలు ఎంత జబర్దస్త్ అంటే అందులో కామ వికారం ఎంత జబర్దస్త్గా అటాక్ చేస్తుంది, ఎంత విసిగిస్తుంది, ఎంత ఇబ్బంది పెడుతుంది. చాలా రకాలుగా మనిషిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఆ ఆకర్షణను మీరు దూరం చేసుకోవాలి. ఎప్పుడైతే తిరిగి ఇంటికి వెళ్ళేది ఉంది అనేది అర్థమైందో అప్పుడు ఇంకా పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా అవ్వాలి అని అటెన్షన్ ఇవ్వాలి. టీచర్ ఏమైనా ఎప్పటికీ ఇక్కడే కూర్చొని చదివిస్తూ ఉంటారా? లేదు. చదువు అనేది కొంత సమయం నడుస్తుంది. బాబా క్లియర్గా చెప్పేస్తున్నారు, ఇది నా రథం, రథానికి కూడా ఒక ఆయుష్ అనేది ఉంటుంది కదా. బాబా చెప్తాను, నేను సదా అమరుడను. శివబాబా బ్రహ్మబాబా శరీరాన్ని ఉపయోగించుకుంటూ కూడా పిల్లలకి బ్రహ్మబాబా కూడా ఒకరోజు శరీరాన్ని విడిచిపెట్టేస్తారు, నేను కూడా ఈ శరీరం ద్వారా ఇంకా జ్ఞానం వినిపించడం సమాప్తమైపోతుంది అని సైగ చేశారు. ప్రాక్టికల్గా ఎన్నోసార్లు బాబా మురళీల్లో ఈ విషయాన్ని వినిపించారు. అదే అంటున్నారు బాబా,
ఈ టీచర్ ఏమైనా ఎప్పటికీ ఇలా కూర్చోబెట్టి చదివిస్తూ ఉంటారా? అలా ఉండదు కదా. ఈ శరీరానికి కూడా ఎంతో కొంత లిమిటేషన్స్ ఉంటాయి కదా అని అంటున్నారు. రథ్కి ఆయు హోంగినా, రథానికి కూడా ఒక ఆయుష్ ఉంటుంది కదా అంటున్నారు. ఎంతకాలమైనా ఎలా నడుస్తుందా రథం? చదువు కూడా కొంత సమయమే నడుస్తుంది. బాబా ముందుగానే చెప్పేస్తున్నారు. పిల్లలెవరు హార్ట్ ఫెయిల్ అవ్వకుండా ముందుగా చెప్పేస్తున్నారు. ఇది కూడా ఒక రథమే, దీనికి కూడా ఒక ఆయుష్ ఉంటుంది. ఎంతకాలం నడవాలో అంతకాలమే నడుస్తుంది. ఈ శరీరం కూడా సదా అమరుగా అయితే ఎవరు ఉండరు. నేను అమరనాథుని, నేను అమరుడిగా ఉంటాను, కానీ ఈ శరీరం కాదు. ఈ బ్రహ్మ శరీరం కూడా ఒకరోజు మార్చుకోవాల్సి వస్తుంది అని క్లియర్గా బాబా చెప్తున్నారు. శివ బాబా కూడా అమరనాథుడు, వారైతే మళ్ళీ పునర్జన్మలు తీసుకోవడం ఉండదు. బాబా అంటారు, నేను అర్ధకల్పం కోసం మిమ్మల్ని అమరులుగా తయారు చేస్తున్నాను, మీరేమో మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు మీరు పిల్లలు పైకి వెళ్తున్నారు. మీ ముఖము స్వర్గం వైపు ఉండాలి, కాళ్ళు నరకం వైపు ఉండాలి. మళ్ళీ ఎందుకు ముఖాన్ని తిప్పేసుకోవడం? కొందరు అంటారు, బాబా తప్పైపోయింది, ముఖము నరకం వైపు పెట్టేశాను, పొరపాటు జరిగింది అంటారు. అంటే ఉల్టా అయిపోయినట్టే, ఇంకా తప్పుడు కర్మలు చేసినట్టే కదా. మరి తండ్రిని మరిచిపోయి దేహ అభిమానిగా అయిపోవడంతో తప్పుడు కర్మలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ బాబా మురళీల్లో చెప్పేస్తూ ఉన్నారు. పిల్లలు, మీరు ఎవరిని ఏది అడగకూడదు. నాకు శక్తినివ్వండి, నాలో బలం నింపండి, నాకు ధైర్యం ఇవ్వండి, ఇలా కూడా మీరు ఎవరిని అడగకూడదు. తండ్రి అయితే మార్గం చూపిస్తూ ఉన్నారు. యోగ బలంతో అలా తయారవ్వాలి. మీరు యోగ బలంతో ఎంత షావుకారుగా అవుతారంటే 21 జన్మలు ఇంకా మీరు ఎవరిని ఏది అడిగే అవసరం ఉండదు. అంతగా మీరు బాబా నుండి తీసుకుంటున్నారు. మీకు అర్థమవుతుంది కదా, బాబా అయితే అంతులేని సంపాదన చేయిస్తూ ఉన్నారు. ఎంత కావాలి అనుకుంటే అంత తీసుకోండి అంటారు బాబా. ఈ లక్ష్మీనారాయణలు హయ్యెస్ట్గా ఉన్నారు. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. లక్ష్మీనారాయణల కన్నా ఎక్కువ కావాలి అంటే అంతకన్నా ఎక్కువ తీసుకోవచ్చు. పూర్తిగా చదువుకోకపోతే ప్రజల్లోకి వెళ్తారు. ప్రజలను కూడా తప్పనిసరిగా తయారు చేయాలి. మీ మ్యూజియంస్ ముందు ముందు చాలా ఎక్కువ అవుతాయి. పెద్ద పెద్ద హాల్స్ మీకు లభిస్తాయి, కాలేజెస్ లభిస్తాయి. మీరు చాలా సేవ చేస్తారు. ఏవైతే వివాహాల కోసం హాల్స్, కళ్యాణ మండపాలు తయారు చేస్తున్నారో అవి కూడా మీకు ఉచితంగా లభిస్తాయి. మీరు అర్థం చేయిస్తారు. శివ భగవాను వాచ, నేను మిమ్మల్ని పవిత్రంగా తయారు చేస్తున్నాను. మీరు ట్రస్టీలకు కూడా ఇలా చెప్పి హాల్ ఫ్రీగా తీసుకోండి అంటున్నారు. చెప్పండి, భగవాను వాచ కామం మహాశత్రు, అదే మనకి దుఃఖాన్ని ఇస్తుంది అని. ఇప్పుడు పావనంగా ఈ పావన ప్రపంచంలోనికి వెళ్ళాలి అని అలా మీరు చెప్తే జ్ఞానము మీకు హాల్ దొరుకుతుంది అంటున్నారు. ఇంకా ముందు ముందు ఎలాంటి పరిస్థితి వస్తుందంటే వాళ్ళు ఇచ్చినా మీరు అవసరం లేదు అనే స్థితికి చేరుకుంటారు. అంటే అంతమంది మీ దగ్గరకు వచ్చి ఇస్తూ ఉంటారు. మరి అన్నీ తీసుకొని మనమేం చేసుకుంటాం, అందుకని టూ లేట్ అని చెప్పాల్సి వస్తుంది. బాబా చెప్తున్నారు, నేను ఇప్పుడు అనవసరంగా ఉచితంగా ఎందుకు తీసుకుంటాను, మళ్ళీ నింపి ఇవ్వాల్సి వస్తుంది కదా, దానికి లెక్క కట్టి బాబా ఇవ్వాలి కదా, అందుకని అనవసరంగా బాబా తీసుకోరు. ఎమర్జెన్సీలో అవసరమైనప్పుడు ఇచ్చిన వాళ్ళకి చాలా లభిస్తుంది. కానీ అవసరం లేని స్థితిలో అందరినీ చూసి అందరు ఇస్తున్నారు, నేను ఇచ్చేస్తే నాకు కూడా ఏదైనా దొరుకుతుంది అనుకుని అప్పుడు తీసుకొస్తారు కదా, అప్పుడు అసలు తీసుకోవడమే జరగదు. బాబా కూడా ఎందుకు తీసుకుంటారు? పిల్లలందరి పైసతో చెరువు తయారవుతుంది. మరి అందరిది మట్టిలో కలిసిపోయేదే ఉంది. అందరికంటే పెద్ద వ్యాపారస్తుడు బాబా, శివ్ బాబా. బాబా ఒక కంసాలి, చాకలివాడు, ఒక కళాకారుడు కూడా. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा। धारण కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్,
బాబా ఏదైతే సత్యమైన కథ వినిపిస్తున్నారో దాన్ని అటెన్షన్తో వినాలి మరియు ధారణ చేయాలి. బాబాని ఏది అడగకూడదు, ఎవరిని ఏది అడగకూడదు అంటున్నారు. శక్తినివ్వు, ధైర్యం ఇవ్వు, బలం ఇవ్వు, అలా కూడా అడగకూడదు. 21 జన్మల కోసం సంపాదన జమ చేసుకోవాలి. మనకి ఏది కావాలో అది బాబా ఇచ్చేస్తున్నారని అనుకోవాలి. సంకల్పం అలా చేయాలి. బాబా శక్తినివ్వు కాదు, బాబా మీరు నాలో శక్తి నింపుతున్నారు అనుకోండి. బాబా ధైర్యం ఇవ్వు అనొద్దు. బాబా మీరు నా పక్కన ఉన్నారు, నేను చాలా ధైర్యంగా ఉన్నాను అనాలి. ఇలా పాజిటివ్ లాంగ్వేజ్ని మనం యూజ్ చేయాలి. అడిగే లాంగ్వేజ్ ఉండకూడదు. సెకండ్ పాయింట్, వాపస్ ఘర్ చల్నా హై, తిరిగి ఇంటికి వెళ్ళాలి. కాబట్టి యోగ బలంతో శరీర ఆకర్షణను సమాప్తం చేసుకోవాలి. కర్మేంద్రియాలని శీతలంగా చేసుకోవాలి. ఈ దేహ బాణాన్ని వదిలిపెట్టే పురుషార్థం చేయాలి. తిరిగి ఇంటికి వెళ్ళాలి. యోగ బలంతో శరీర ఆకర్షణనంతా సమాప్తం చేసుకోవాలి. ఇంద్రియాలని శీతలంగా చేసుకోవాలి. वरदान, एक स्थान पर रहते अनेक आत्माओं की सेवा करने वाले लाइट माइट संपन्न भव. ఒక స్థానంలో ఉంటూ అనేక ఆత్మల సేవ చేసేటువంటి లైట్ మైట్ సంపన్న భవ. ఒక స్థానంలోనే ఉండి కూడా అనేక ఆత్మల యొక్క సేవ చేయవచ్చు. ఒక దగ్గర ఉండి అనేక ఆత్మల దగ్గరికి వెళ్ళే పని లేదు. ఒక దగ్గర ఉండి అనేక ఆత్మలకు లైట్ మైట్ని అందించవచ్చు. వివరణ, ఏ విధంగా లైట్ హౌస్ ఒక స్థానంలో ఉంటూ అనేక చోట్లకి దూరం వరకు సేవ చేస్తుంది. అలాగే మీరందరూ కూడా ఒక స్థానంలో ఉంటూ అనేకుల సేవార్థం నిమిత్తంగా కాగలుగుతారు. దీనికోసం కేవలం లైట్ మైట్తో సంపన్నంగా అవ్వాల్సిన అవసరం ఉంది. మనస్సు బుద్ధి సదా వ్యర్థం ఆలోచించడం నుండి ముక్తులుగా ఉండాలి. మన్మనాభవ మంత్రం యొక్క సహజ స్వరూపం తయారవ్వాలి. ఆ సహజ స్వరూపం ఏమిటి? మనసా శుభ భావన, శ్రేష్ఠ కామన, శ్రేష్ఠ వృత్తి మరియు శ్రేష్ఠ వైబ్రేషన్స్తో సంపన్నంగా ఉండాలి. అప్పుడు ఈ సేవ సహజంగా చేయగలుగుతారు. ఇదే మనసా సేవ. లైట్ హౌస్ ఎలాగైతే కదలదు, ఒక దగ్గరే ఉంటుంది, కానీ దూరం వరకు వెలుగును వ్యాపింపచేస్తుంది. అలాగే మీరు ఒకచోట కూర్చోండి. మీరు మాటికి నేను ఇన్ని చోట్లకు వెళ్ళాలా, ఇంత చేయాలా అని అనుకోకండి. ఒక దగ్గర ఉండి కూడా ఎన్నో రకాల సేవకు, ఎక్కడెక్కడితో సేవకు మీరు నిమిత్తం కావచ్చు. ఇప్పుడు మనం వింటున్నాం, ఎన్నో వార్తలు మనకు వినబడుతున్నాయి, ఎక్కడో ఏదో జరిగింది, ఏదో ఆపద సంభవించింది అని. మరి మనం ఏం చేయొచ్చు? ఆ సేవకు, అక్కడ మనసా సేవ చేయడానికి మనం నిమిత్తం అవ్వచ్చు. మనమేం ఆ ప్రదేశానికి వెళ్ళక్కర్లేదు. ఆ ఉప్పెన లేదా ఆ రకమైనటువంటి ప్రమాదం జరిగిన చోటికి ప్రాక్టికల్గా మనం వెళ్ళక్కర్లేదు. కానీ ఇక్కడ ఉంటూ కూడా ఆత్మలకు సూక్ష్మంగా లైట్ హౌస్ లాగా కాంతి కిరణాలను వ్యాపింపచేస్తూ అక్కడ సేవ చేయవచ్చు. మన్మనాభవ మంత్రం యొక్క సహజ స్వరూపం అయిపోవాలి మనం. అంటే మన మనసునంతా శుభ భావనతో, శ్రేష్ఠ కామనతో నింపుకుంటూ శ్రేష్ఠ వృత్తిని వైబ్రేషన్స్ రూపంలో వ్యాపింప చేయాలి. ఇది మనసా సేవ. स्लोगन, अब आप ब्राह्मण आत्माएं माइट बनो और दूसरी आत्माओं को माइक बनो. ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలైన మీరు మైట్గా కండి, ఇతర ఆత్మలను మైక్గా చేయండి. ఇప్పుడు మైట్ ఏంటి, మైక్ ఏంటి? మనం బ్రాహ్మణాత్మల మైట్ అంటే శక్తి, శక్తినిచ్చేవారిగా కావాలి. వేదిక పైన ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు మన గురించి మనం ఇప్పుడు ఎక్కువగా చెప్పుకోకుండా మన గురించి ఇంకెవరైనా విఐపీస్ కానీ జ్ఞానం తీసుకున్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు చెప్పాలి. అంటే వాళ్ళను మైక్గా తయారు చేయాలి. వాళ్ళే బాబా యొక్క పబ్లిసిటీ చేయాలి. ఈ సంస్థ ఎంత గొప్పది, ఇక్కడ ఏం చెప్తున్నారనేది వాళ్ళ నోటి నుండి అందరూ వినాలి. మనం ఏం చేయాలి ఆ టైంలో అంటే అందరికీ శక్తినిస్తూ అనుభవం చేయిస్తూ ఉండాలి.
ఇలాంటి సేవ చేయమని బాబా చెప్తున్నారు. ఈరోజు స్వమనము, నేను లైట్ మైట్ సంపన్నమైన ఆత్మను. నేను లైట్ మైట్తో సంపన్నమైన ఆత్మను. ఓం శాంతి.